హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము మా ఊర్లో గుడికి వెళ్ళాము. అంటే ఈ మధ్య కట్టారు. మామూలుగా మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇది చిన్నది, ఈ మధ్య విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించారు. ఇంకా పూర్తి స్థాయిలో అది ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. ఈరోజు బుధవారం కదా, ఏందో అనుకోకుండానే గుడికి వెళ్ళిపోయాము. అది కూడా 7:30, 8 ఆ టైంకి వెళ్ళాము. వెళ్ళాలనుకోలేదు మామూలుగా అయితే, కానీ ఈరోజు ఇల్లంతా కడగడం అట్లంతా చేశాను. సో అదిగాక దేవాంశ్ ఉండి, మమ్మీ నాకు చెవు నొప్పి పుడుతుందని ఏడుస్తూ ఉన్నాడు. మనకి ఏదైనా బాధ వస్తేనే కదా దేవుడు గుర్తొస్తాడా. అప్పుడు వెంటనే అక్కడ ఎట్లా రోజు భజన చేస్తుంటారు. సరేలే అట్ట వెళ్ళి దేవుడు దండం పెట్టుకొని వద్దాము అని చెప్పి వెళ్ళి టెంకాయ కొట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ పక్కనే అది ఫస్ట్ ఉండేదైతే ఇదేను ఆంజనేయ స్వామి గుడి. తర్వాత ఈ మధ్య విఘ్నేశ్వరుని పెట్టారు. ఆంజనేయ స్వామి గుడి కూడా వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చాము. మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం మే 2వ తారీఖు చేస్తారు దేవుడికి. అంటే ఆ రోజు ప్రతిష్ఠ చేసిన రోజు. మీకు మేలో ఖచ్చితంగా ఆ వీడియో అంతా నేను మీకు పెడతాను. చాలా బాగుంటుంది. ఒక్కరోజు చేస్తారు కానీ బాగా చేస్తారు ఆ ఒక్కరోజైనా కూడా. ఇంకేముంది, అలా వెళ్ళేసి వచ్చేసాము గుడికైతే. చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి గుడి. కింద వచ్చేసి చిన్న దేవుడు ఉన్నాడు, అంటే శిల అంటారు కదా, అట్లా ప్రతిష్ఠించడం జరిగింది. పైన పెద్ద అభయ ఆంజనేయ స్వామి ఉంటారు. అసలు చుట్టూరు ఎంత ప్లేస్ ఉంటుందో నాకు తెలిసి ఏ ఊర్లో నేనైతే చూడలేదు. ఇట్లాగా అంత పెద్ద స్థలం ఉండే ఆంజనేయ స్వామి ఉంటుంది, అనే దగ్గరలో పెట్టుంటారు. బట్ ఇంత స్థలం ఉండే ఆంజనేయ స్వామి అయితే మా ఊర్లోనే ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. మరి ఇంకెక్కడ ఉన్నారో నాకైతే తెలీదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అలాగే తులసమ్మ కూడా ఉంది అక్కడ. ఏదో గాజుల మాల మనం వేసింది ఏం కాదు, ఎవరో వేశారు, అది ఊడిపోతుంటే అలా పెట్టింది. గుడికి వెళ్ళినప్పుడు చాలామంది ఇట్లాగా సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆడపిల్లలు అయితే అట్లా చేయకూడదు, మగపిల్లలు మాత్రమే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.